మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తుంటే కొన్నిసార్లు తల తిరిగిపోతుంది. ఒక చిన్న చీమ నుండి నీలి తిమింగలం వరకు, గడ్డిపోచ నుండి పెద్ద మర్రిచెట్టు వరకు ఎన్ని లక్షల రకాల జీవులు. నిజమే. అసలు శాస్త్రవేత్తలు వీటన్నిటినీ ఎలా గుర్తుపెట్టుకుంటారు? వాళ్ల దగ్గర ఏదైనా ఒక సూపర్ కేటలాగ్ లాంటిదుందా? ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్. ఇది నిజంగా ఒక పెద్ద పజిల్ లాంటిది. ఈరోజు మనం ఎన్సీఈఆర్టీ బయాలజీలోని మొదటి అధ్యాయం జీవ ప్రపంచం ఆధారంగా ఈ పజిల్ను ఎలా సాల్వ్ చేశాలో చూద్దాం. ఓహ్ గ్రేట్! అసలు జీవి అంటే ఏమిటి అనే ప్రాథమిక ప్రశ్న దగ్గర మొదలుపెట్టి ఈ 17.7 నుండి 18 మిలియన్ల జీవజాతులను శాస్త్రవేత్తలు ఎలా ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకుంటారో లోతుగా చర్చిద్దాం. అంటే మన మిషన్ మన చుట్టూ ఉన్న జీవులను గుర్తించి వాటికి పేర్లు పెట్టి ఒక పద్ధతి ప్రకారం అమర్చడం వెనక ఉన్న సైన్స్ను అర్థం చేసుకోవడమన్నమాట. ఈ సంఖ్య వింటుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. 1.8 మిలియన్లు. అవును, చాలా పెద్ద సంఖ్య. వీటన్నిటికీ ఒక ఆర్డర్ లేకపోతే పిచ్చెక్కిపోతుంది. సరే, ఇక్కడే నాకు మొదటి సందేహం వస్తుంది. మనం మన చుట్టూ ఉన్న మొక్కల్ని, జంతువుల్ని వాటి లోకల్ పేర్లతో పిలుస్తాం. మనము ఉల్లిపాయ అంటాం, హిందీలో ప్యాజ్ అంటారు, ఇంగ్లీష్లో ఆనియన్ అంటారు. కేవలం మనుషులకే ఇంత కన్ఫ్యూజన్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు ఒక మొక్క గురించి మాట్లాడాలనుకుంటే ఎలా? అద్భుతమైన ప్రశ్న. మీరు సమస్యను సరిగ్గా పట్టుకున్నారు. ఇదే అసలైన ప్రాబ్లం కదా. ఈ కన్ఫ్యూజన్ను నివారించడానికే ప్రతి జీవికి ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక శాస్త్రీయ నామాన్ని కేటాయించడం అవసరం. ఈ ప్రాసెస్నే మనం నామకరణం లేదా నామన్క్లేచర్ అంటాం. ఓకే, నామకరణం. అయితే ఒక జీవికి పేరు పెట్టాలంటే ముందు ఆ జీవి ఏంటో, దాని లక్షణాలేంటో మనకు ఖచ్చితంగా తెలియాలి. అవును. అంటే ఆ జీవిని సరిగ్గా గుర్తించాలి. దీనినే గుర్తింపు లేదా ఐడెంటిఫికేషన్ అంటాం. రైట్. ఈ పేరు పెట్టే ప్రాసెస్ ఏదో ఇష్టం వచ్చినట్టు చేయరు. దీనికి చాలా కఠినమైన రూల్స్ ఉంటాయి. మొక్కల పేర్ల కోసం ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్ అంటే ఐసిబిఎన్. ఐసిబిఎన్. జంతువుల పేర్ల కోసం ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జూలాజికల్ నామన్క్లేచర్ అంటే ఐసిజెడ్ఎన్ అనే అంతర్జాతీయ రూల్ బుక్స్ ఉన్నాయి. ఓ, రెండింటికి వేర్వేరుగా ఉన్నాయన్నమాట. అవును. ఈ రూల్స్ వల్ల ఇండియాలో ఒక సైంటిస్ట్ మాట్లాడినా, అమెరికాలో ఒక సైంటిస్ట్ మాట్లాడినా ఇద్దరూ ఒకే జీవి గురించి మాట్లాడుతున్నారని గ్యారంటీ ఉంటుంది. ఓకే, సో ఈ గందరగోళాన్ని ఆపడానికి ఒక గ్లోబల్ రూల్ బుక్ ఉంది. ఈ సిస్టమ్ను అసలు ఎవరు కనిపెట్టారు? దాని రూల్స్ ఏంటి? అవి ఎందుకంత స్పెసిఫిక్గా ఉంటాయి? ఈ సిస్టమ్ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత స్వీడిష్ జీవశాస్త్రవేత్త కరోలస్ లినేయస్కు దక్కుతుంది. లినేయస్, విన్న పేరు. ఆయన ప్రవేశపెట్టిన పద్ధతిని ద్వినామ నామకరణం లేదా బైనామియల్ నామెన్క్లేచర్ అంటారు. పేర్లోనే ఉంది. ద్విరంటే రెండు. రెండు పేర్లు. అంతే. ప్రతి పేరులో రెండు భాగాలు ఉంటాయి. మొదటిది ప్రజాతి నామం అంటే జెనరిక్ నేమ్. రెండవది జాతి నామం స్పెసిఫిక్ ఎపిథెట్. సరే. ఈ నియమాలలో చాలా తెలివుంది. ఉదాహరణకు కొన్ని ముఖ్యమైన రూల్స్ చూద్దాం. 1. పేర్లు లాటిన్ భాషలో ఉంటాయి. ప్రింట్ చేసినప్పుడు ఇటాలిక్స్లో ఉంటాయి. ఇటాలిక్స్. ఎందుకు లాటిన్ వాడతారు? అదే నాకు మొదటి సందేహం. మంచి ప్రశ్న. లాటిన్ ఎందుకు వాడతారంటే అది ఇప్పుడు ఎవరూ మాట్లాడని ఒక మృత భాష, ఎ డెడ్ లాంగ్వేజ్. ఓ, అలాగా. అంటే ఆ పదాల అర్థాలు కాలంతో పాటు మారవు. ఈరోజు మనం మామిడిని మ్యాంజియోఫెరా ఇండికా అని పిలిస్తే 500 సంవత్సరాల తర్వాత కూడా దాని అర్థం అదే ఉంటుంది. ఇది సైన్స్ను భవిష్యత్తుకు భద్రపరచడం లాంటిది. వావ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. రెండో రూల్, ప్రజాతి పేరు ఎప్పుడూ క్యాపిటల్ లెటర్తో మొదలవ్వాలి, జాతి పేరు స్మాల్ లెటర్తోనే మొదలవ్వాలి. చేత్తో రాసినప్పుడు రెండింటినీ వేరువేరుగా అండర్లైన్ చేయాలి. ఒక్క నిమిషం. క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఈ రూల్ ఎందుకంత స్ట్రిక్ట్గా ఉంది? పొరపాటున ఒక సైంటిస్ట్ 2 క్యాపిటల్ లెటర్స్ వాడితే ఏమవుతుంది? అంత పెద్ద విషయమా అది? మంచి పాయింట్. ఇది క్రమశిక్షణకు, స్పష్టతకు సంబంధించిన విషయం. ఒక డాక్యుమెంట్లో 1000 పేర్లున్నప్పుడు మ్యాంగిఫెరాన్ చూడగానే అది ప్రజాతి అని, ఇండికాన్ చూడగానే అది జాతి అని వెంటనే తెలిసిపోతుంది. అంటే కన్ఫ్యూజన్ ఉండకూడదని? అంతే. గ్లోబల్ కమ్యూనికేషన్లో చిన్న పొరపాట్లు కూడా తావుండకూడదు. మనకిష్టమైన మామిడి పండు ఉదాహరణ తీసుకుంటే దాని శాస్త్రీయ నామం మ్యాంగిఫెరా ఇండికా. మ్యాంగిఫెరా ఇండికా. ఇక్కడ మ్యాంగిఫెరా ప్రజాతి, ఇండికా జాతి. కొన్నిసార్లు దీని చివరన లిన్ అని ఉంటుంది. అంటే ఈ జాతిని మొట్టమొదటిసారిగా వర్ణించింది లిన్నేయస్ అని చెప్పడం.
ఓ, అదొక క్రెడిట్ లాంటిదా? ఎగ్జాక్ట్లీ. ఆ శాస్త్రవేత్తకు ఇచ్చే గౌరవం, ఒక రకంగా సైంటిఫిక్ క్రెడిట్ అన్నమాట. లిన్నేయస్ ప్రవేశపెట్టిన ఈ ద్వినామ పద్ధతి చాలా స్పష్టంగా ఉంది. కానీ నాకొక సందేహం వస్తోంది. ఒక జీవికి పేరు పెట్టాలంటే ముందు అది ఏమిటో తెలియాలి కదా. దాన్ని మిగతా వాటితో పోల్చాలి, దాని లక్షణాలను గుర్తించాలి. అవును. అంటే ఈ పేరు పెట్టడమనేది ఒక పెద్ద పరిశోధనలో చివరి మెట్టులా అనిపిస్తోంది. నేను చెప్పేది కరెక్టేనా? 100% కరెక్ట్. మీరు చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. పేరు పెట్టడమనేది ఐస్బర్గ్ కొన మాత్రమే. అయితే దాని కిందే ఇంకా చాలా ఉందన్నమాట. అవును. దాని కింద ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. ఆ శాస్త్రాన్నే వర్గీకరణ శాస్త్రం లేదా టాక్సానమీ అంటారు. ఇందులో 4 ముఖ్యమైన స్టెప్స్ ఉంటాయి. మొదట, జీవి యొక్క లక్షణాలను వివరంగా అధ్యయనం చేయడం, క్యారెక్టరైజేషన్. ఆ లక్షణాల ఆధారంగా దాన్ని గుర్తించడం, ఐడెంటిఫికేషన్. తర్వాత దాన్ని సరైన గ్రూప్లో పెట్టడం, క్లాసిఫికేషన్. ఆ తర్వాతే దానికి ఒక శాస్త్రీయ నామం పెట్టడం, నామన్క్లేచర్. అయితే ఇక్కడే నాకు ఇంకో పదం వినిపిస్తుంది: సిస్టమాటిక్స్. టాక్సోనమీ, సిస్టమాటిక్స్. ఈ రెండింటికి తేడా ఏంటి? రెండూ ఒకేలా అనిపిస్తున్నాయి. ఇది చాలా మందికొచ్చే కన్ఫ్యూజన్. దీన్ని ఒక సింపుల్ ఎనాలజీతో అర్థం చేసుకుందాం. టాక్సానమీ అంటే మీ కుటుంబంలోని సభ్యులందరి ఫోటోలను తీసి వారిని ఎత్తు, వయసు ప్రకారం గ్రూపులుగా పెట్టడం లాంటిది. జస్ట్ గ్రూపింగ్. అవును, ఇది గ్రూపింగ్. కానీ సిస్టమాటిక్స్ అంటే ఆ ఫోటోలతో పాటు ఒక ఫ్యామిలీ ట్రీని గీయడం లాంటిది. ఓ. ఎవరు ఎవరికి బంధువు, తాత ఎవరు, ముత్తాత ఎవరు అని వాళ్ల మధ్య ఉన్న పరిణామ సంబంధాలను, అంటే ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్, వాళ్ల చరిత్రను కూడా చూపిస్తుంది. అంటే కేవలం గ్రూప్ చేయడమే కాదు, ఆ జీవుల కథను కూడా చెబుతుందన్నమాట సిస్టమాటిక్స్. పర్ఫెక్ట్. లినేయస్ తన పుస్తకానికి సిస్టమా న్యాచురే అని పేరు పెట్టారు. అంటే ప్రకృతి యొక్క వ్యవస్థ. వావ్! ఫ్యామిలీ ట్రీ ఎనాలజీతో చాలా క్లియర్ అయిపోయింది. టాక్సానమీ ఏంటి అని చెప్తే, సిస్టమాటిక్స్ ఎలా, ఎందుకు అని కూడా చెప్తుందన్నమాట. మనం ఈ వర్గీకరణలో జాతి లేదా స్పీషీస్ అనే పదాన్ని చాలా తేలిగ్గా వాడుతున్నాం. కాని అసలు జాతి అంటే ఏమిటి? ఒక సింహం, పులి రెండూ పెద్ద పిల్లులే, రెండూ ప్యాంథరా ప్రజాతికి చెందినవే. అయినా వాటిని వేర్వేరు జాతులు అని ఎలా నిర్ణయిస్తారు? ఆ లైన్ ఎక్కడ గీస్తారు? అద్భుతమైన ప్రశ్న. ఇది బయాలజీలో ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతకడంలోనే ఒక గొప్ప శాస్త్రవేత్త తన జీవితాన్ని గడిపారు. అలాగా? ఎవరాయన? ఆయనే ఎర్నెస్ట్ మేయర్. ఆయనను 20వ శతాబ్దపు డార్విన్ అని పిలుస్తారు. ఆయన ప్రతిపాదించిన జీవజాతి భావన లేదా బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ ప్రకారం, జీవజాతి భావన ఏ జీవులైతే తమలో తాము సహజంగా సంపర్కం జరుపుకొని ఫలవంతమైన పిల్లల్ని కనగలవో అవన్నీ ఒకే జాతికి చెందినవి. ఓకే, అంటే అవి పిల్లల్ని కనగలగాలి. కరెక్ట్. సింహం, పులి సంపర్కం జరుపుకున్నా వాటికి పుట్టే లైగర్ లేదా థైగాన్లు గొడ్రాళ్లుగా ఉంటాయి. అంటే అవి పిల్లల్ని కనలేవు. అందుకే సింహం, పులి వేర్వేరు జాతులు. వావ్! ఈ చిన్న నిర్వచనం జీవశాస్త్రంలో ఒక విప్లవం లాంటిదన్నమాట. అందుకే ఎర్నెస్ట్ మేయర్కు అంత ప్రాముఖ్యత ఉంది. సరే, ఇప్పుడు నాకు ఆ వర్గీకరణ మెట్ల గురించి, ఆ హైరార్కీ గురించి చెప్పండి. తప్పకుండా. జాతి అనేది బేస్ లెవెల్ అన్నారు కదా, మరి పైకి వెళ్లే కొద్దీ ఏమవుతుంది? సరిగ్గా అడిగారు. ఈ వర్గీకరణ ఒక నిచ్చెన లాంటిది. దీన్ని వర్గీకరణ క్రమానుగత శ్రేణి లేదా టాక్సోనామిక్ హైరార్కీ అంటాం. దీన్ని ఒక పోస్టల్ అడ్రస్ లాగా ఊహించుకోండి. చాలా సులభంగా అర్థమవుతుంది. పోస్టల్ అడ్రసా? ఆసక్తికరంగా ఉంది. చూడండి, అన్నిటికంటే కింద చాలా స్పెసిఫిక్గా ఉండేది జాతి, స్పీసీస్. ఇది మన ఇంటి నంబర్. మన ఇంటి నంబర్, ఓకే. దానిపైనుండేది ప్రజాతి, జీనస్. ఇది మన వీధి పేరు. దగ్గరి సంబంధమున్న జాతులు ఇందులో ఉంటాయి. ఉదాహరణకి హోమో ప్రజాతిలో సేపియన్స్ ఉంది. అలాగే ప్యాంథరా ప్రజాతిలో సింహం, లియో, పులి, టైగ్రిస్ ఉన్నాయి. ఓకే. వీధి పేరు. దానిపైన కుటుంబం. ఇది మన ఏరియా లేదా కాలనీ. దగ్గరి సంబంధమున్న ప్రజాతులు ఇందులో ఉంటాయి. ఉదాహరణకు ప్యాంథరా ప్రజాతి అంటే పులులు, ఫెలిస్ ప్రజాతి అంటే మన పెంపుడు పిల్లులు రెండు ఫెలిడే అనే కుటుంబంలో ఉంటాయి. అంటే నా ఇంట్లో నిద్రపోయే పిల్లికి, అడవిలో తిరిగే పులికి ఒక కుటుంబ సంబంధముందన్నమాట. ఖచ్చితంగా.
అందుకే వాటి ప్రవర్తనలో కూడా కొన్ని పోలికలు గమనించవచ్చు. నిజమే. దానిపైన క్రమం, ఆర్డర్. ఇది మన నగరం, సిటీ. ఉదాహరణకు పిల్లుల కుటుంబం ఫిలిడే, కుక్కల కుటుంబం కానిడే రెండూ మాంసాహారులే కాబట్టి వాటిని కార్నివోరా అనే క్రమంలో చేర్చారు. సరే. దానిపైన తరగతి, క్లాస్. ఇది మన రాష్ట్రం. కార్నివోరా, ప్రైమేటా, కోతులు, మానవులు రెండూ పిల్లలకు పాలిస్తాయి, శరీరంపై రోమాలుంటాయి కాబట్టి రెండు మెమేలియా తరగతిలోకి వస్తాయి. మెమేలియా. ఓకే. దానిపైన వర్గం, ఫైలం. ఇది మన దేశం లాంటిది. వెన్నుముక ఉన్న జంతువులన్నీ అంటే చేపలు, పక్షులు, క్షీరదాలు కార్డేటా అనే వర్గంలోకి వస్తాయి. కార్డేటా. చివరగా అన్నిటికంటే పైన రాజ్యం, కింగ్డమ్. ఇది మన ఖండం లాంటిది. జంతువులన్నీ యానిమేలియా రాజ్యంలో ఉంటాయి. ఈ పోస్టల్ అడ్రస్ అనాలజీ అద్భుతంగా ఉంది. అంటే మనం ఈ శ్రేణిలో కింది నుండి పైకి, అంటే ఇంటి నంబర్ నుండి దేశం వైపు వెళ్లే కొద్దీ జీవుల మధ్య ఉన్న కామన్ క్యారెక్టర్స్ తగ్గుతూ పోతాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. మీరు పర్ఫెక్ట్గా చెప్పారు. జాతి స్థాయిలో అందరూ దగ్గరి బంధువుల్లా ఉంటే, రాజ్యం స్థాయికి వచ్చేసరికి మనం ఒక వానపాము ఒకే పార్టీలో ఉన్నట్టు. సంబంధం చాలా దూరమైపోతుంది. అవును. పోలికలు చాలా సాధారణంగా ఉంటాయి. ఒక కీటకం, ఒక ఏనుగు రెండూ యానిమేలియా రాజ్యంలోనే ఉంటాయి కానీ వాటి మధ్య పోలికలు చాలా తక్కువ. శ్రేణిలో పైకి వెళ్లే కొద్దీ వర్గీకరణ మరింత సంక్లిష్టంగా, జనరల్గా మారుతుంది. ఈ కాన్సెప్ట్ను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మన టెక్స్ట్ బుక్లోని టేబుల్ 1.1 చూద్దాం. అందులో మనిషి, ఈగ, మామిడి, గోధుమ వర్గీకరణ ఇచ్చారు. ఒకసారి వాటి అడ్రస్లను పోల్చి చూద్దామా? తప్పకుండా. ఆ టేబుల్ చూస్తే ఈ హైరార్కీ ఎంత పవర్ఫుల్ అనేది అర్థమవుతోంది. ముందుగా మానవుడి అడ్రస్ చూద్దాం. రాజ్యం యానిమేలియర్, వర్గం కార్డేటా, తరగతి మెమేలియా, క్రమం ప్రైమేటా, కుటుంబం హోమినిడే, ప్రజాతి హోమో, జాతి సాపియన్స్. ఓకే. ఇప్పుడు ఈగ అడ్రస్ చూద్దాం. రాజ్యం యానిమేలియా. సరే, ఇద్దరం ఒకే రాజ్యంలో ఉన్నాం, కానీ ఆ తర్వాత దారి విడిపోతోంది. దాని వర్గం ఆర్థ్రోపోడా, మనది కార్డేటా. దాని తరగతి ఇన్సెక్టా, మనది మెమేలియా. అక్కడే తేడా వచ్చేసింది. అవును. దాని క్రమం పేరు డిప్టెరా. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. డై అంటే రెండు, టెరా అంటే రెక్కలు. ఓ, రెండు రెక్కలున్న జీవులు. అంతే. దోమలు, ఈగలు అన్నీ ఈ గ్రూపులోకి వస్తాయి. చూసారా? ఆ శాస్త్రీయ పేర్లలోనే వాటి లక్షణాలు దాగి ఉంటాయి. ఆ పేర్లను విడదీస్తే వాటి సీక్రెట్స్ బయటపడతాయన్నమాట. ఇది చాలా బావుంది. సరే, ముగింపుగా అసలు ఈ టాక్సోనమీ వల్ల సాధారణ ప్రయోజనాలేంటి? ఇది కేవలం సైంటిస్టుల కోసం మాత్రమేనా, లేక మన జీవితంలో కూడా ఉపయోగపడుతుందా? ఇది కేవలం అకాడమిక్ ఎక్సర్సైజ్ అస్సలు కాదు. దీనికి అపారమైన ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి, వ్యవసాయంలో ఏ పంటను ఏ పురుగు ఆశిస్తుందో తెలియాలంటే ఆ రెండింటినీ సరిగ్గా గుర్తించాలి. కొత్త, అధిక దిగుబడినిచ్చే వంగడాలను గుర్తించాలన్నా టాక్సానమీ కావాలి. ఫారెస్ట్రీలో ఏ చెట్టు కలపకు పనికొస్తుంది, ఏ మొక్కలో ఔషధ గుణాలున్నాయి అని తెలుసుకోవడానికి ఇది పునాది. కరెక్ట్. అన్నింటికన్నా ముఖ్యంగా మన జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలంటే ముందు మన దగ్గర ఏమేమున్నాయో తెలియాలి కదా. ఒక జీవిని సరిగ్గా గుర్తించి వర్గీకరించకుండా మనం బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గురించి మాట్లాడదేమో. నిజమే. సింపుల్గా చెప్పాలంటే ప్రకృతి అనే ఒక పెద్ద లైబ్రరీలో ప్రతి జీవి ఒక పుస్తకం. టాక్సానమీ ఆ లైబ్రరీకి కేటలాగ్ లాంటిది. కేటలాగ్ లేకపోతే లైబ్రరీ ఉన్నా ఉపయోగం శూన్యం. ఈరోజు చర్చ అద్భుతంగా ఉంది. జీవులను వర్గీకరించడం వెనుక ఇంత లోతైన, తెలివైన సైన్స్ ఉందని, దానికొక అందమైన నిర్మాణముందని స్పష్టంగా అర్థమైంది. అది కేవలం పేర్లు పెట్టడం కాదు, జీవుల మధ్య ఉన్న సంబంధాల కథను చెప్పడం. ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం. తప్పకుండా. మనమెప్పటివరకు చర్చించిన వర్గీకరణ వ్యవస్థను లిన్నేయస్ కాలంలో ప్రధానంగా జీవులు బయటకు ఎలా కనిపిస్తాయి అనే స్వరూప లక్షణాలపై, అంటే మార్ఫాలజీపై ఆధారపడి నిర్మించారు. కానీ ఈరోజు మన దగ్గర డిఎన్ఏ సీక్వెన్సింగ్ వంటి శక్తివంతమైన టెక్నాలజీ ఉంది. మనమిప్పుడు జీవుల జన్యు సమాచారాన్ని నేరుగా చదవగలం. రైట్, జెనెటిక్ కోడ్. అవును. ఈ కొత్త టెక్నాలజీ ఈ సాంప్రదాయ వర్గీకరణ వ్యవస్థను భవిష్యత్తులో ఎలా మార్చబోతుంది? బయటకు ఒకేలా కనిపించే రెండు జీవులు జన్యుపరంగా చాలా భిన్నంగా ఉండొచ్చు, లేదా బయటకు వేర్వేరుగా కనిపించే జీవుల డిఎన్ఏ చాలా దగ్గరగా ఉండొచ్చు. అంటే మన ఫ్యామిలీ ట్రీని మళ్ళీ తిరగరాయాల్సొస్తుందా? రావచ్చు.
ఈ కొత్త సమాచారం మన ఫ్యామిలీ ట్రీని ఎలా మారుస్తుంది? ఇది ఆలోచించాల్సిన విషయం.